అందరికీ నమస్కారం. జీవనయానం శీర్షికలో శ్రీ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 24వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. అందరికీ, వింటున్న వాళ్ళకి చూస్తున్న వాళ్ళకి అందరికీ నమస్కారము. ఇప్పుడు కానీ తదుపరి కానీ ఇప్పుడు మనకి టెక్నాలజీ సాంకేతికతో ఏదైనా కూడా డబుల్ ఎడ్జ్ వెపన్. ప్రతిదానికి రెండు ఉపయోగాలు ఉంటాయి. అంటే ఒక సదుపయోగము, ఒక దురుపయోగము. అసలు వాడకనే పోతే నిరుపయోగము. దురుపయోగం కన్నా నిరుపయోగం మేలు, నిరుపయోగం కన్నా సదుపయోగం మేలు. అంటే మనం పరిస్థితులను బట్టి దాన్ని అన్వయించుకోవాలి. కానీ బేసిక్గా అది మనకి ప్రకృతిలో సత్వ, రజో, తమో గుణాలు ప్రకృతిలో ఉన్నవి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, కాన్స్టిట్యూయెంట్ అంటాము. దాంట్లో కాన్స్టిట్యూషన్ ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ ఏమొచ్చినా కూడా వాటి కింద సబ్ పార్ట్స్ కింద ఉంటాయి. ఈ ఎస్ఆర్టీ, నేను షార్ట్లో ఎస్ఆర్టీ అంటున్నాను. మనము జీవనం అందరము కూడా అసలు జీవము లేని పదార్థమే లేదు అనేసి ఒక రకమైనటువంటి చింతన. అంటే ఎవరు ఏదైనా ఆలోచించవచ్చు. ఎవరికి ఏ రకమైన హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ ఆలోచన తడుతుందో అది మనకి తెలీదు. మనం అందరం చూడడానికి ఒకే రకంగా ఉన్నా కూడా మరి అసాధారణ మేధా సంపత్తితోని శాస్త్రజ్ఞులంతా కూడా బ్రతుకు ఈజీగా గడవడానికి కావలసినవన్నీ చాలా కనుక్కున్నారు. దాంతో మనకి మెళుకవలు కానీ, మనకి వాట్ యు కాల్ కంఫర్ట్స్, లగ్జరీస్ ఇవన్నీ పెరిగినాయి. కావాల్సింది ఏంటంటే మీరు ఎంత డబ్బు సంపాదిస్తే అంత సౌకర్యాలు, కానీ సౌకర్యాలకి మించి లగ్జరీ, భోగలాలసమైన జీవితం గడపవచ్చు. దట్ ఈస్ దేర్. డబ్బు సంపాదిస్తే చాలు. కానీ విచిత్రం ఏంటంటే మనము జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో అనేది చాలా చాలా జటిలమైన, కఠినమైన విషయం. లైఫ్ పర్మనెంట్ కానే కాదు. 100 years మనిషికి భగవంతుడు ఇచ్చింది. ఇవన్నీ మనకి తెలియదని కాదు, కానీ చిత్తములో ఆడవు. అదే మాయ, అదే భ్రమ. దాన్ని మనము కొంతమందిని చూసి ఈయన అమాయకుడు అంటుంటాము. మన కుటుంబాల్లో కానీ, మన బంధువుల, మిత్రుల కుటుంబాలలో కూడా కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు. కొంతమంది ఇంట్రోవర్ట్గా ఉంటారు. ఇంట్రోవర్టు, ఎక్స్ట్రోవర్టు, యాంబివర్టు అనేసి 3 రకాల మనుషుల క్లాసిఫికేషన్. ఎక్కువ మాట్లాడితే ఎక్స్ట్రోవర్టు, అసలే మాట్లాడకపోతే ఇంట్రోవర్టు, బ్యాలెన్స్గా మాట్లాడితే యాంబివర్ట్. ఇదొక పాయింట్. అయితే తెలివైన వాడు కూడా మాయామోహంలోనే ఉన్నాడు, భ్రమలోనే ఉన్నాడు. ఈ ప్రపంచమే పెద్ద మాయా భ్రమ. మరి దాంట్లో ఈ అమాయకులైంది, అమాయకుడు కాని వాళ్ళేంది అన్న లెవెల్, అంటే ఒక రేంజ్లో మనం డీపర్ లెవెల్కి వెళ్ళి వెళ్ళగలగాలి, హయ్యర్ లెవెల్ కన్నా వెళ్ళగలగాలి. ఈ రెండిటి మధ్యలో అటు ఇటు తిరగగలగాలి. అవసరాన్ని పట్టి ఏది ఏ లెవెల్లో క్యాచ్ చేయాలి, ఏ లెవెల్లో దాన్ని వినియోగించాలి, ఈ విషయం తెలియాలి. మనము ఏది ఎక్కడ పడితే అక్కడ ఏ ఫెసిలిటీనైనా కూడా వీ కెనాట్ యూస్. సో ఈ చిన్న ఇంట్రడక్షన్తోని వీ విల్ టేక్ దిస్ ఫర్దర్. లైఫ్ ఇన్ 20s దాని గురించి మాట్లాడుతున్నాం మనము. ధర్మపథంలో మహనీయ మానవుని మహాజీవనయానం అనేటువంటి అంబ్రెల్లా టాపిక్లో నేను కొత్తగా ఇంకోటి ఏమి చెప్పడం అంటే 8 decades ఆఫ్ లైఫ్, DOLU, డోల్. డోల్ అనేది ఒక పదం కూడా ఆంగ్లంలో. దాన్ని నేను అక్రమం కింద పెట్టుకునేసి 8 decades ఆఫ్ లైఫ్, 8 పదులు. అంటే ఫస్ట్ డికేడ్, సెకండ్ డికేడ్, ఇట్లా అప్ టు 8 decades. అంటే 81 నుంచి 89 వరకు. 90 మళ్ళీ వెళ్తే 99కి వెళ్ళాలి అని నేను 89తో స్టాప్ చేస్తున్నాను. మనం ఇంతలో 18 రివర్స్ చేస్తే 81. మనం మేజర్ అయిన తర్వాత మన లైఫ్ని మనం ఛార్జ్ తీసుకున్న తర్వాత 63 ఏళ్ల ఆయువు మనకుంది. మనం ఏదైనా సాధించడానికి
మనకున్నే శక్తి సామర్థ్యాలను బట్టి మన శక్తి సామర్థ్యాలను కూడా మనం పెంపొందించుకోవచ్చు. దాన్ని బట్టి అంటే 63 మైనస్ 81 మైనస్ 18 తీసేస్తే 63. ఎవ్రీ 7 yearsకి దశ మారుతుందనేసి మన అస్ట్రాలాజికల్ దాని ప్రకారం చెప్తే కూడా 9 ఫేజెస్లో ఉంటే 2-3 ఫెయిల్ అయినా కూడా మిగిలిన ఇది అవుతుంది. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఆశావహంగా ఉండాలి. ఎప్పుడు నిరాశకు, నిస్పృహకు, భయానికి, దేనికి లోను కాకూడదు. మహా పోతే ప్రాణం పోతుంది, పోతే పోని, ఉన్నంత వరకే సరి అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి. పోతే పోని అంటే మనం కావాలనే ఆత్మహత్య చేసుకోవడమో అట్లా అని కాదు. లైఫ్ ఈజ్ అన్సర్టన్, అశాశ్వతమైనది. ఈ 100 years ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు ఏమయ్యేది తెలియదు మనకి. అది ఒక కోణంలో మనకి ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటూనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? కొన్ని జాగ్రత్తలు మనం ఎక్కడైనా క్రిక్కిరిసిన ప్రదేశాలకి వెళ్ళకూడదు. స్టాంపీడ్, STAMPEDE, పెద్ద పెద్ద దేవాలయాల్లో కానీ లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు జనమంతా క్రిక్కిరిసి అదుపు తప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కింద పడిన వాళ్ళు మీద తప్పించుకొని బయటికి పోవడానికి వేరే వాళ్ళు కాళ్ళు వేసి అట్లా వెళ్తి చనిపోయిన సంఘటనలు న్యూస్ పేపర్లో చాలాసార్లు చూసాం మనం. సో క్రిక్కిరిసిన స్థలాలకి పోవద్దు. ఇప్పుడు కుంభమేళాలు జరుగుతుంటే అంటే నేనే మతానికి వ్యతిరేకం కాదు. నేను నా ప్రవృత్తి రీత్యా, నా థింకింగ్ రీత్యా నేను కొంచెం మతాలకి అతీతుణ్ణి. అంటే నేనే పెద్ద గొప్పవాడిని అని నేను చెప్పట్లేదు. హ్యుమానిటీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తా. జీవహింస చేయరాదు. యూ లివ్ హ్యాపీలీ అండ్ యూ డోంట్ కాజ్ ఎనీ అన్హ్యాపీనెస్ టు ఎనీ వన్. ఆ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా. మతం అనేది వేరే విషయం. ఎక్కడ ఏ మతంలో అయినా కూడా ఇటువంటి జరిగినప్పుడు లాస్ట్ టైం ఆంధ్రాలో రాజమండ్రిలో కూడా పుష్కరాలు 12 yearsకి మనకు ఒకసారి పుష్కరాలు ప్రతి నది మీద వస్తాయి. రాజమండ్రిలో చాలామంది చనిపోయారు. అప్పుడు 10-12 మంది ఎంతో ఆర్ ఈవెన్ మోర్ చనిపోయారు. ఇక్కడ నా జాగ్రత్త నేను చెప్పడం ఏంటంటే సమర్థమైన ప్రదేశాలనికి మీరు పోవాల్సిన పని లేదు. హృదయం పవిత్రంగా ఉంటే మీరు ఏ దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు, ఏ నదీ స్నానానికి కూడా వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళాలనుకున్నప్పుడు రష్ లేనప్పుడు వెళ్ళండి. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. కానీ మనకి శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అంటే మనం ఏమైనా మనము ధర్మం కానీ ఏదైనా కానీ సాధించాలి జీవితంలో అంటే ఫస్ట్ మనం జీవించి ఉండాలి కదా. సో మన ప్రాణాలు పోకుండా వీరంతా కేర్ఫుల్గా ఉండాలి. సమర్థమైన జన ప్రదేశాలకి వెళ్ళకూడదు, నంబర్ 1. రెండవది, భోజనానికి ముందుండాలి. కొన్నిటికి ముందుండాలి, కొన్నిటికి వెనక ఉండాలి. భోజనానికి ముందుండాలి. కొట్లాట అంటాము తెలంగాణ భాషలో, అంటే లొల్లికి, పంచాయతీకి, క్వారల్స్కి, ఫైటింగ్స్కి వెనక ఉండాలి. అనవసరమని మనకి అంటే మనకేమన్నా చాలా ఇన్వాల్వ్మెంట్, మనకు కావాల్సిన వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ డిపెండెన్స్కో దానికో దీనికో పోతే వేరు. మనమే ఇబ్బందుల్లో ఉంటే మనకేమన్నా డిపెండ్ చేయడానికి వస్తున్న ఎక్సెప్షన్స్ వదిలేస్తే ఊరికే చాలామంది చూస్తుంటారు, వింతగా చూస్తుంటారు ఏదైనా జరుగుతుంటే. ఇంతలోపల వీళ్ళ మీద ఇద్దరి మధ్యలో కొట్లాట జరిగినప్పుడు మనం వెళ్తే ఇద్దరు కలిసి దాంట్లో ఒకరు మనల్ని కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు క్వారల్కి, ఫైట్కి యువత మరి నేను ఇప్పుడు యువత గురించే మాట్లాడుతున్నా కదా. 22-29 అంటే దే ఆర్ పక్కా యువత, దాంట్లో నిస్సందేహంగా. భోజనానికి ఫస్ట్ ఎందుకు ఉండాలా? ఇంత లోపల అయిపోతుంది, అన్నం చల్లారుతుంది. అన్ని ఎంగిలి అంటాం మనము. ఎంగిలి పక్కన పెట్టినా కూడా ఈ చెంచా దాంట్లో, ఆ చెంచా దీంట్లో ఇవన్నీ అవుతుంటుంది, అన్నం చల్లారిపోతుంది. బీ ఇన్ ద ఫ్రంట్. వేళకు భోజనం చేయాలి. పంక్చువాలిటీ, ప్లానింగ్ అండ్ షెడ్యూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 20 నుంచి 29 yearsలో ఇదంతా ప్రీవియస్ బేస్. అంటే టీన్స్లో 12 నుంచి 19 వరకు దానికి బేసు 6వ ఏటి నుంచి 12వ ఏటి నుంచి ఒకటి అంచెలంచెలుగా ఇవి అవే విషయాలు. కానీ కొంచెం హయ్యర్ పొటెన్షియల్లో హోమియోపతి మెడికల్ భాషలో మాట్లాడాలంటే మెడిసిన్ అదే పొటెన్సీ పెరుగుతుంది అనేది. మెడిసిన్ అదే అంటే ఇక్కడ కంటెంట్ మారుతుంటుంది. అంటే యూ రీడ్ ద సేమ్ సబ్జెక్ట్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్. సో దిస్ ఈజ్ వన్ థింగ్. సో ఒకటి వాట్ యూ డోంట్ డు, వాట్ యూ డు నాట్ నో అంటే ఒకే దగ్గర ఫిజికల్గా మీరు ఎక్కడ కూర్చున్నా కూడా మీరు ఒక ఎస్కేప్ రూట్ ఉండే పక్కన కూర్చోవాలి. అంటే ఇవన్నీ చాలా సునిశ్చితమైనటువంటి కీన్ పాయింట్స్. అంటే చాలా రష్ ఉన్న ప్లేస్లో పెద్ద ఆడిటోరియంలో ఉన్నారు, ఏమైనా ఆడిటోరియంలో అయినది. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ మొన్న ఇన్ ఏ పర్టికులర్ కంట్రీ
చాలా మంది చనిపోయారు పాపం. బహుళంతస్తు దీంట్లో అగ్ని ప్రమాదం లోపల జరిగి నాకు ఈ తటాలను ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మన దగ్గర కూడా 60 స్టోరీలు 50, 30, 40 స్టోరీలు బిల్డింగ్స్ చాలా వస్తున్నాయి హైదరాబాద్లో. ప్రతి దగ్గర ప్రత్యామ్నాయంగా ఈ ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఇవన్నీ ఉన్నప్పటికి కూడా మామూలు ఒక నిచ్చెన లాంటి తాడు, అంటే తాడు నిచ్చెనలు ఉంటాయి ప్రతి ఫ్లోర్లో. అన్ని కిటికీలకు ఊరికే హ్యాంగ్ చేసి పెట్టాలి అవి. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఆ కిటికీలన్నీ నిజన పట్టుకొని కిందికి వచ్చేటట్టు. ఇవన్నీ ఆలోచనలు అంటే కొన్ని కొన్ని చోట్లలో ఉన్నాయి, లేవు. కానీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ రక్షణ చూసుకోవాలి. సఫోకేటెడ్గా ఉండి తప్పించుకోవడానికి వీలు లేనట్టుగా వీ షుడ్ నాట్ పొజిషన్ అవర్ సెల్స్ ఇన్ ఏ హయ్యర్ గ్యాదరింగ్. అంటే 1000 మంది కూర్చునే చోట మనము డోర్లకి దగ్గరగా, అంటే వీలైతే ఎప్పుడైనా బయటికి వెళ్ళేటట్టు. అంటే ఇవన్నీ అతి జాగ్రత్తలు. మరీ అతి లేకపోయినా కూడా ఇంత చెప్తే కానీ ఎంతో కొంత జాగ్రత్తలో ఉంటారు అనేసి అభిప్రాయంతోనే ఐఎమ్ షేరింగ్ దిస్ పాయింట్స్. ఇంకోటి, మనం మ్యారేజ్లకు కానీ తీర్థయాత్రలకు కానీ విలాసయాత్రలకు కానీ వెళ్ళినప్పుడు ఒకే వెహికల్లో అందరూ పోకూడదు. చాలాసార్లు చూసాము. మొన్న ఈ మధ్యనే లాస్ట్ టైం ఐ థింక్ దట్ ఆల్సో రెఫర్డ్, వికారాబాద్ నుంచి బస్సు యాక్సిడెంట్, బస్సు అండ్ అదర్ వాట్ యు కాల్ వేరే వెహికల్ యాక్సిడెంట్ అయినప్పుడు 3 సిస్టర్స్ చనిపోయారు పాపం. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు. ఒకళ్ళొక బస్సులో మిగిలిన 2 ఇంకోళ్ళు అయినా ఒకళ్ళైనా బతికేవాడు కదా. అంటే ఇవన్నీ జరుగుతాయంటే జరుగుతాయా జరగని కాదు, మనం అంటే ప్రాబబిలిటీ అనేసి మనకి స్టాటిస్టిక్స్లో మ్యాథమెటిక్స్లో ఒక పార్ట్. ప్రాబబిలిటీ 0 ఉండే యూ కెన్ టేక్ ద రిస్క్. 0.001 ప్రాబబిలిటీ ఉన్నప్పుడు కూడా ఆ 0.001 మనమే కావచ్చు కదా, వీ నెవర్ నో. సో ఇవన్నీ దీస్ ఆర్ ద సర్టెన్ థింగ్స్ దట్ వీ షుడ్ బీ కేర్ఫుల్. క్రౌడెడ్ ప్లేస్లో లేకపోవడము, భోజనానికి ముందరుండడము, కొట్లాటలకి వెనకలో ఉండడము, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఒకేసారి కలిసి పోకపోవడము, ఈ అదర్ థింగ్స్. ఆ తర్వాత ప్రొఫెషనల్ ఎథిక్స్, పర్సనల్ ఎథిక్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. దీంట్లో మళ్ళీ 2 కామన్గా హ్యూమన్కి, మనిషికి ఎథిక్స్ అనేది అందరికీ సమానంగా ఈక్వల్గా ఒక లెవెల్ ఆఫ్ ఎథిక్స్ ఎదురుగా ఉంటుంది. అది కాకుండా మన ఉద్యోగ రీత్యా మనకు కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఏ ఉద్యోగం చేసేవాళ్ళు, ఏ ప్రొఫెషన్ ఉండే వాళ్ళకి ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఉండాలి. దిస్ ఈజ్ వన్ థింగ్. ఆ ప్రొఫెషనల్ ఎథిక్స్ మీరు పాటించలేకపోతే దయచేసి డోంట్ యాక్సెప్ట్ దట్ జాబ్, రిజైన్ అండ్ గో టు ఏ అదర్ జాబ్ వేర్ your unethical behavior will not come into conflict with your profession. ఇవాళ కొన్ని న్యూస్ చూస్తూ ఉంటారు, మీరు కూడా అందరూ చూసింటారు. సజ్జనార్ గారు, ద ప్రజెంట్ పోలీస్ కమిషనర్, హీ వాజ్ ఎర్లియర్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్. నేను ఆర్టీసీ వాళ్ళకి కూడా గెస్ట్ ఫ్యాకల్టీ, వాళ్ళకి హకీంపేటలో ట్రాన్స్పోర్ట్ అకాడమీ ప్లస్ డిపోస్లో కూడా చెప్తుంటాను. ఓసారి ఇది ట్రైనర్స్ మీటింగ్లో ఆన్లైన్లో నేను ఏదో పాయింట్ చెప్తే ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది. సజ్జనార్ గారు 2-3 విషయాలకు చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఏ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వరంగల్లో ఒకసారి జరిగినప్పుడు హైదరాబాద్లో కూడా ఒక వెటర్నరీ డాక్టర్ని రేప్ చేసినారు, లారీ డ్రైవర్ అండ్ అదర్ థింగ్స్. ఎంత దారుణమైనటువంటి విషయము. ఇది కూడా నేను చాలాసార్లు చెప్తుంటారు. అంటే చీకటి వేళల్లో, ఎలక్ట్రిసిటీ లేని చోట, జనసంచారం లేని చోట, కాలాన్ని బట్టి చీకటి తొందరగా లేట్గా అవుతుంది, చలికాలం తొందరగా డార్క్ అవుతుంది. లేడీస్ మీ ఎంత చదువుకున్నా ఎంత తెలివిన్నా కూడా మీరు సింగిల్గా వెళ్ళకూడదు. సో ఈ సజ్జనార్ గారు ఇవాళ న్యూస్లో నేను చూసింది ఏంటంటే, ఆయన ఒక రౌడీ షీటర్కి ఇంటికి వెళ్ళి ఈ కౌన్సిల్ ఆర్ సంథింగ్, ఇంకో పేపర్లో ఇవాళ ఆయన రోడ్ల మీద వాళ్ళని ట్రాఫిక్ కానిస్టేబుల్ టైప్లో హీ మేడ్ దేర్ సర్వీసెస్ యూజ్, అంటే టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ దెమ్, వాళ్ళలో కొంత పరివర్తన తీసుకురావడానికి. చూడండి, చాలా తక్కువ మంది అట్లా నిబద్ధతగా ఒక కొత్త ప్రయోగంలో, కొత్త ఒరవడిలో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకునేసి వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. ఇదంతా ఈ 20 నుంచి 29లో చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చూడాలి. ఈ వీడియోస్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు బిట్టు గారు. నెంబర్ 1, ఆయన పాపం ఆయన ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ పక్కన పెడుతూనే, అది చూసుకుంటూనే హీఈస్ రికార్డింగ్ ఆల్ దీస్ థింగ్స్. సరే, ఆ రికార్డింగ్ సదుపాయం ఉంది కానీ నాలాంటి వాళ్ళు మేము చెప్తున్నాము. ఇది ఉత్తరోత్తర ఇప్పుడు కాకపోయినా 5 monthsకి 6 monthsకి ఎప్పుడు చూసినా కూడా
ఇవి డెఫినెట్గా ఉపయోగపడతాయని నా భావన. ఇవంతా మనకి ఫ్యామిలీ ప్యాక్స్ అని ఐస్ క్రీమ్లో వాటిలో ఫ్యామిలీ ప్యాక్స్ అని ఇస్తుంటారు. ఇట్ ఇస్ ఏ ఫ్యామిలీ ప్యాక్. యాజ్ ఫార్ as వాట్ ఐఎమ్ డెలివరింగ్ ఈజ్ దట్ ఫ్యామిలీలో ఏ రకమైన ఏజ్ వాళ్ళు ఉన్నారో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు అందరికీ పనికొచ్చే సంగతులే మేము వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తున్నాము. సో ప్రొఫెషనల్ ఎథిక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, కొన్ని ప్రొఫెషన్స్ వాళ్ళు కొంత నిబద్ధతతో ఉంటారు, అంటే సహజంగానే. ఫర్ ఎగ్జాంపుల్ గౌడ్స్ ఉంటారు, కళ్ళు గీత కార్మికులు. దే డోంట్ టేక్ డ్రింక్, నాకు తెలిసినంత వరకు. ఎక్సెప్షన్స్ ఉంటాయి, జనరలైజేషన్, బట్ బై అండ్ లార్జ్ దే డోంట్ టేక్ ఇట్. కటిక వాళ్ళు, బచర్స్, మాంసం అమ్మేవాళ్ళు, ఐ డోంట్ నో వెదర్ దే టేక్ ఇట్ ఆర్ నాట్, ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్. బ్యాంకర్స్, క్యాషియర్ ఉంటారు బ్యాంకులో, లక్షల రూపాయలు చూస్తుంటారు వాళ్ళు. డైలీ 10 లక్షలు, 5 లక్షలు, 20 లక్షలు ఎంతైనా రావచ్చు, ఈవినింగ్ లోపల పెడతారు. మరి వాళ్ళకేం కళ్ళు చెదరవు. దే డోంట్ టేక్ ఈవెన్ 1 రూపీ ఫర్ దెమ్. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా కూడా తాత్కాలికంగా ఏదో బయట అప్పు చేసి ఎవరన్నా నెత్తి మీద కూర్చుంటే దీంట్లో ఇంచిచ్చి వీళ్ళు ఉంటే అవి చాలా రేర్. నేను ఇందాక చెప్పాను, ఎక్సెప్షన్స్, రేరిటీస్ మనం పక్కన పెడతాము. జనరల్ లాగా అన్ని డబ్బులు కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం పోతున్నటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానమే కాకుండా ఉద్యోగం పోయినా పోకపోయినా ఇది అధర్మము, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్కి ఇది భిన్నము. ఐఎమ్ డీలింగ్ విత్ పబ్లిక్ మనీ, ఇట్ ఈస్ నాట్ మై మనీ అన్న జ్ఞానం ఉంటుంది. అలాగే పోలీసులో కూడా, పోలీస్ డిపార్ట్మెంట్కి అది ఒక ఎథిక్స్ ఉండాలి. ఈ మధ్యన 2-3 డేస్ నుంచి పేపర్ చూస్తుంటే పోలీసు వాళ్ళే దుర్మార్గంలో ఉండి బ్యాడ్ మీన్స్లో దేవర్ కాట్. దీనంతా కంచే చేను మేసిన చందంలో, ఫెన్స్ ఈటింగ్ ద క్రాప్, ఇంగ్లీష్లో చెప్తాను. కంచే చేను మేసిన దీనిలో ఇది చాలా తప్పు. యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్, గుడ్ బ్యాడ్ అంగ్లీ. నేను ఇది చెప్తా, బియూజీ బగ్లో గుడ్ బ్యాడ్ అంగ్లీ. మీరు ఏమైనా చేయండి, మీ ఇష్టం. అంటే మీ సంస్కారాన్ని బట్టి, మీ తెలివితేటను బట్టి, మీ మంచితనాన్ని బట్టి, చెడ్డతనాన్ని బట్టి యు ఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. దొంగతనం చేయి, పట్టుబడు, జైల్లో ఉండు, అది నీ కర్మ, నీ ఇష్టం. కానీ ఈ వృత్తి అనేటువంటి ముసుగులో చేయడం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన విషయము. దట్ వీ షుడ్ నెవర్ డూ. నువ్వు ఓపెన్గా చేయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కూడా మీతో షేర్ చేశాను గతంలో అనుకుంటా ఒకసారి. ఇందిరాగాంధీ గాడ్స్, నువ్వు గార్డ్ అయి ఉండి యూ కెనాట్ కిల్, యూ ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ హర్. ప్రొటెక్షన్ చేయాలి, పక్కన పెట్టు. థర్డ్ డేట్లో వెళ్ళి నువ్వే కాల్ చేస్తే ఎట్లా? నీకంత ఇది ఉంటే, పగ, కోపము, ద్వేషము ఫర్ ఎనీ రీజన్ ఉంటే, యూ రిజైన్ యువర్ జాబ్ ఇస్ ఇస్ గాడ్ అండ్ డూ ఇట్. అది చేయమని నేను సమర్థించట్లా. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్లస్ పర్సనల్ ఎథిక్స్. ఈ రెండు కూడా ఈ ఏజ్లో 20 to 29 వరకు. 29 తర్వాత ఇంకేం పెద్ద బలపడడానికి ఏమి ఉండదు. మీకు చెడు లక్షణాలు ఉంటే చెడు వచ్చేస్తాయి, మంచి ఉంటే మంచి వస్తాయి. మిగిలిన లైఫ్ అంతా కూడా యూ హ్యావ్ టు జస్ట్ క్యారీ ఆన్ విత్ దెమ్. చాలా రేర్గా పాసిబిలిటీ ఉంటుంటుంది ఆ తర్వాత మెండు చేసుకోవడం అనేసి. 30 years దాటిన తర్వాత మనిషి ఆల్రెడీ కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే సవరించుకోవడం అనేది చాలా రేర్గా, చాలా కఠినము కూడా. ఇది అంటే ఊబిలాగా 20 నుంచి కరెక్ట్గా తట్టింది నాకు ఇది ఊబి. 20 నుంచి 29 ఏట వల్ల కనుక మీరు ఊబి అంటే రాంగ్ థింగ్స్లో ఊబి, ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు దాంట్లోకి ఒక లెవెల్ వరకు, అంటే ఊబి మీరు గట్టు మీద ఉండి చీలమండ వరకు పోతే యూ కెన్ టేక్ ఇట్ అవే. చీలమండ దాటి మీరు మోకాళ్ళ వరకు పోయారనుకోండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ అవుట్. ఊబీని నేను ఇక్కడ ఐఎమ్ కంపేరింగ్ విత్ ఏ బ్యాడ్ హ్యాబిట్, విఐసి, వాయిస్ అంటాము, డబ్ల్యూఐఎస్సి కాదు, విఐసి అంటే దురలవాట్లు. ఇవి ఎంత కూపము, ఎంత ఇది ఉంటుందంటే, నీవు ఎంత ట్రై చేసినా బయటికి రావడానికి అగైన్ ఇట్ విల్ పుల్ యూ. అంటే నీకు బేస్ దొరకదు. బురదలో మీకు సాలిడ్ బేస్ లేదు కదా. స్టెప్స్ అయితే ఓ స్టెప్ మీద కాలు పెట్టి ఇంకో కాలు తీసి మనం బయటికి రావడానికి ఉంటుంది. అక్కడ అదేం ఉండదు. ఒక కాలు తీస్తే ఇంకో కాలు పోతుంది, మళ్ళీ అది తీస్తే ఇది పోతుంది. సో అటువంటి ఆ ఊపిలోకి పోకూడదు. నడుము వరకు వెళ్ళారనుకోండి ఇంకా కష్టము, మెడ వరకు పోతే ఇంకో క్వశ్చన్ లేదు, బయటికి రావడము. సో 2029లో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకొకటి, ఇదంతా కుర్రకారు, యూత్ కదా. చాలామంది బైక్స్, యూత్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ బైక్స్. అందరికీ బైక్స్ ఉంటాయి. 20 అంటే అప్పుడప్పుడే ఉద్యోగాలు, చిన్న ఉద్యోగాలు, ఒక మీడియం టైప్ ఆఫ్ ఉద్యోగాల్లో ఉంటారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. కనుక
వాళ్ళు అప్పటికే కారు కొనే స్థామత ఉండదు, మోటార్ బైక్ నడిపిస్తారు. మోటార్ బైక్ మీద ప్రయాణం చేయడము ఇట్స్ నాట్ సేఫ్ ఎట్ ఆల్. కొన్ని అడ్వాన్స్ కంట్రీస్లో మోటార్ సైకిల్స్ ఉండవు, ఉన్నా చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారు, అంతా కార్లే. మన హైదరాబాద్ నగరం అంటే నేను హైదరాబాద్లో చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి నేను దీన్ని ఎగ్జాంపుల్ కొంచెం తీసుకొని చెప్తుంటాను. పెడల్ సైకిల్స్ చాలా ఉండేవి ఎర్లీ సైకిల్లో, ఇప్పుడు ఒకటి కూడా కనపడదు. ఏమన్నా ఫ్యాన్సీ సైకిల్స్ దీనికి వాట్ యు కాల్ వి యూస్ ఫర్ సైక్లింగ్ ఎక్సర్సైజ్ కింద చేయడానికి కొన్ని ఏరియాస్లో గచ్చిబౌలి అక్కడిక్కడ సైకిల్ ట్రాక్స్ ఉన్నాయి. మా చిన్నప్పుడు ఉండే సైకిళ్ళు ఈ సైకిళ్ళకి చాలా తేడా ఉంది, ఆ నమూనాలో కానీ అది కానీ. అండ్ నౌ వాట్ వి సే గేర్ సైకిల్స్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్, దట్ ఈస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. ఇప్పుడంతా బైక్, యూత్ అంతా బైక్ మీద ఉంటారు, హెల్మెట్ పెట్టుకోరు. కైండ్లీ ఇవన్నీ మీరు తల్లిదండ్రులు చూసినా, తాత ఏజ్ వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు చూసినా, యువకులు వాళ్ళే చూసినా, టీనేజ్ వాళ్ళు చూసినా కూడా కైండ్లీ క్యాచ్ ఇట్ వెరీ కరెక్ట్లీ. హెల్మెట్ లేకుండా వెళ్ళకూడదు బయటికి మోటార్ సైకిల్ మీద. కొన్ని రాష్ట్రాల్లో పిలియన్ రైడర్కి కూడా హెల్మెట్ ఉండాలి. ఈవెన్ హైదరాబాద్లో కంటోన్మెంట్ ఏరియా లోపలికి పోవాలంటే పిలియన్ రైడర్కి దేర్ షుడ్ బి ఏ హెల్మెట్. నేను ఇంకా ఒక అడుగు ముందుకేసి మనం బయటికి నడిచి వెళ్తున్నప్పుడు కూడా ఒక హెల్మెట్ మన బ్యాగులో ఉండాలి. కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు, కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, మల్టీ స్టోరీ కింది నుంచి పోతున్నాము, పైనుంచి ఒక పెద్ద బండరాయి మన మీద పడే అవకాశం ఉంటుంది పొరపాటున ఆ వర్కర్స్ మూలాన. ఆ ప్రాంతంలో యూ హ్యావ్ ద హెల్మెట్. ఇది కొంచెం అతిశయోక్తి లాగా కనపడవచ్చు, అంటే మనకి వ్యాకరణంలో, ఛందస్సులో, అలంకారాల్లో అతిశయోక్తి అలంకారం కూడా ఉంది కదా. అతిశయోక్తి అయినా కూడా వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఒక్కొక్కసారి మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒకళ్ళు ఇద్దరు పోయారు ఆ పైనుంచి ఏదో మీద పడి. సో నడవడానికే హెల్మెట్ పెట్టుకోమన్నా అంటే కనీసం మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కూడా బోత్ పిలియన్ రైడర్ యాజ్ వెల్ యాజ్ ద ఒరిజినల్ రైడర్ షుడ్ హ్యావ్ ఏ హెల్మెట్. యువకులు చాలామంది రాంగ్ సైడ్లో వస్తుంటారు. మరి రాంగ్ సైడ్లో వచ్చినప్పుడు కాస్త నిదానంగా వెళ్ళాలనేటువంటి జ్ఞానము సోయు కూడా ఉండదు. 20 ఏళ్ల వరకు టీనేజ్లో, అంటే మనకు ఏ ఆయువు మినిమం ఆ ఏజ్ వస్తే తప్ప మనం ఆ స్కిల్ పొందలేమో, గ్రహించలేమో, నేర్చుకోలేమో, అంతవరకు మినహాయింపు. ఒకసారి ఆ ఏజ్కి వస్తే అది మనము నేర్చుకొని తీరాల్సిందే. ఇవన్నీ లైఫ్ స్కిల్స్లో భాగాలు. ఇది నేను మళ్ళీ ఇంతకుముందు కూడా వచ్చింది, కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అనేది ఒక సే ఉంది. అసలు లేట్ అయితే అయింది, ఎప్పుడో ఒకసారి మొదలుపెట్టు అనే భావంలో 20 years వరకు మీరు సక్షం కాంపిటెంట్ మనుషులుగా ఉండాలి. అన్ని రకాలుగా మీకు ఈత రావాలి, మీకు మోటార్ సైకిల్ డ్రైవింగ్ రావాలి, కార్ డ్రైవింగ్ రావాలి. మీ కార్ లేకపోయినా కూడా మీకు పాస్పోర్ట్ ఉండాలి, మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, మీకు ఓటర్ ఐడి కార్డు ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు ఇన్కమ్ లేకపోయినా పాన్ కార్డు ఉండాలి. ఒక 500, 200, 300 కట్టు గవర్నమెంట్కి ఏం పోతుంది, ప్రజాసేవకే పనికొస్తాయి కదా. ఎందుకు అంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకోండి, అటువంటి ఐడియా మీకు వస్తే బ్యాంక్ లోను వాళ్ళు 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అడుగుతుంటారు. ఫర్ ద లాస్ట్ 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. మీకు పాన్ కార్డే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేయలేదు, మీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 3 years. ఇవన్నీ మా టైంలో మాకు చెప్పేవాళ్ళు తక్కువ. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా మీకు గూగుల్లో కూడా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్. మీరు రైట్ క్వశ్చన్ వేస్తే కనుక చాట్ జీపీటీ కానీ వాట్ ఎవర్, దేర్ ఆర్ వేరియస్ సోర్సెస్ టు గెట్ ఇన్ఫర్మేషన్. కానీ మనకి ఇంటెన్షన్ ఉండాలి కదా. అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి ఆ ఇన్ఫర్మేషన్ డ్రా చేసి, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేసి, దాన్ని మన స్వాట్, మన బబ్బా ప్రకారంగా మనకి ఏ ఇన్ఫర్మేషన్ అవసరమో దాన్ని మనం ఎలా వినియోగించుకునేసి ఇన్ఫర్మేషన్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ స్టెప్ల మాదిరిగా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి పోగలగాలి. సో ఆపోజిట్ రైడ్లో వెళ్ళినప్పుడు కొంచెం నిదానంగా పోవాలనేటువంటి జ్ఞానం కూడా లేదు. ఆపోజిట్ దీంట్లో పోవడమే తప్పు. నంబర్ 1, సిమిలర్ స్పీడ్లో పోతాడు, ఎదుటివాడికి వచ్చేవాడికి తెలియదు కదా. హీ విల్ నాట్ ఎక్స్పెక్ట్. ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ కదా, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్. దిస్ ఈజ్ ద వన్ థింగ్. ఆ తర్వాత ఇంకొక గొప్ప ప్రొఫెషనల్ ఎథిక్స్లో టీచర్స్, అంటే ఆల్ కమ్యూనిటీ, రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ వరకు అందరూ టీచర్సే. లెవెల్స్ డిఫరెంట్ కానీ బేసిక్గా దే టీచ్. వాళ్ళకి కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. టీచర్ అంటే వాళ్ళు ఆదర్శం కదా విద్యార్థులకి. ఎంత దుర్మార్గం అంటే టీచర్సే ఆడపిల్లల మీద అత్యాచారాలు స్కూల్లో.
అది పక్కన పెట్టి కోపిస్ట్ టీచర్లు డస్టర్ ఉంటుంది కదా, చేతిలో డస్టర్ ఉంది కానీ ఏది దొరుకుతుంది, కోపం ఆపుకోలేక పిల్లల మీద డస్టర్ విడితే వాడికి నెత్తికి తగిలి నెత్తి పగిలి అలా ఇబ్బంది పడ్డ సంఘటనలు కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ రేర్గా జరుగుతాయి. కానీ కొన్నిటికి జీరో టాలరెన్స్ లిమిట్ ఒక్కటి కూడా జరగకూడదు. నేను ఇందాక ప్రాబబిలిటీ జీరో ఉన్న ఆ రిస్క్ ఉంటే ఓకే, ఏమాత్రం ఉన్నా కూడా జాగ్రత్త పడాలని ఎట్లా అన్నానో, ఇవన్నీ రేర్గా జరిగినా కూడా అసలు జరగకూడదు కదా. టీచర్స్ ఆర్ ద గార్డియన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఆఫ్ ద చిల్డ్రన్ అవుట్ సైడ్ దేర్ హోమ్. ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్, దే ఆర్ పేరెంట్స్ కమ్ గార్డియన్స్. మరి బయటకి స్కూల్కి వచ్చిన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ ఈజ్ ద గార్డియన్ ఈవెన్ ఫర్ ద గ్రోన్ అప్స్. అంటే ఉద్యోగులను సంరక్షించే బాధ్యత ఎంప్లాయర్ది. అంటే ఆఫీసు స్పేస్లో, ఫ్యాక్టరీ స్పేస్ కానీ సర్వీస్ సెక్టర్ అయితే ఆఫీసుల్లో కానీ ఏదన్నా జరగరాని జరిగితే దానికి ఎంప్లాయర్ బాధ్యుడు. అవన్నీ మనకి తెలిసిన విషయాలే. కానీ జాగ్రత్త అంటే మానవాని యొక్క ప్రాణానికి వెలగట్టలేని విషయం కదా నెంబర్ 1. దాంట్లో మానవుల్లో కూడా కొంతమంది చాలా కాంట్రిబ్యూటింగ్ పర్సనాలు ఉంటారు. అంటే వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి మిగిలిన వాళ్ళ కన్నా, వాళ్ళ జీవితం విలువైనది. అటువంటి వాళ్ళకు కూడా సరైన ప్రొటెక్షన్ లేదు మన దగ్గర. మన దగ్గర ఎంతసేపు విఐపి పొలిటికల్ లీడర్స్కి వెనకాల ముందర 4 కార్లు, వెనకాల 4 కార్లు పబ్లిక్ని ఇది చేయడం తప్ప నిజంగా కాంట్రిబ్యూటర్స్ సమాజానికి ఏదో రకంగా ప్రచ్ఛన్నంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాటుపడుతున్న తోడుపున్న వాళ్ళకి సరి అయిన ఇది లేదు. దిస్ ఈజ్ అనదర్ థింగ్. దెన్ బ్యాంక్ అకౌంట్ ఇప్పటికే ఉండాలా. దుబారా ఖర్చులకు అలవాటు పడరాదు యువత. దుర్వ్యసనాలు ఉంటే దుర్వారా ఖర్చులు, దుర్వ్యసనాల జోలికే పోరాదు. అదంతా టీన్స్లోనే సెట్ కావలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. కొంతవరకు స్కూల్లో కూడా పిల్లవాళ్ళ ప్రవర్తన మీద టీచర్కి డౌట్ వచ్చినప్పుడు దే షుడ్ కాల్ ద పేరెంట్ అండ్ టెల్. దట్ ఈస్ వన్ థింగ్ టీచర్స్ చేయాల్సిన పని. అండ్ ఇంట్లో కూడా వీళ్ళు గమనిస్తుండాలి పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి. మనం చాలా అంటే న్యూస్ పేపర్ చదవడం అందరికీ అవసరం, అన్ని తరాల వారికి. అంటే పేరెంట్స్ న్యూస్ పేపర్ చదువుతుంటే పిల్లల విషయాలు దాంట్లో వస్తాయి కనుక మన పిల్లలు ఏమన్నా ఇటువంటి రాంగ్ స్టెప్లో ఉన్నారా అని తెలుసుకొని, వాళ్ళకి తెలియకుండా కొన్ని విషయాలు తెలిసినా మనకి తెలియకున్నట్టే ఉండాలి, కానీ మనం ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఇది సో పిల్లలను పెంచడం అంత ఈజీ విషయం కాదు, చాలా రెస్పాన్సిబిలిటీ తోటి కూడే విషయము. అండ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ కూడా. స్ట్రెయిన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఫినాన్షియల్ రిసోర్సెస్ డ్రైన్ అవుతాయి. బట్ దెన్ మీరు పిల్లలను కనిన దానికి వాళ్ళే మనల్ని కనమని అడగలేదు కదా, కానీ దానికి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళని ఒక ఉత్తమ పౌరుల్లో సమాజంలో దింపగలిగిన ఆ క్షమత ఉండాల్సిన అవసరం ఉంది. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కుని మనకి సేయింగ్ ఉంది. దిక్కున్న వాళ్ళకు కూడా దేవుడే దిక్కు. అది ఎడ్దిరిగి ఉంటుంది, కానీ దాని మీదనే మనం యాక్ట్ కాకూడదు. దట్ యాజ్ ఎ లాస్ట్ రిజార్ట్ అది పెట్టుకోవాలి. మనం అది చేస్తుండాలి. హార్డ్ వర్క్, దేర్ ఈస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ అనేసి ఒక సేయింగ్ ఉంది. ఇంటెలిజెన్స్ హార్డ్ వర్క్ ఏది కొంచెం తక్కువైతే ద అదర్ దాంతోనే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఫర్దర్. దట్ ఈస్ వన్ థింగ్. ప్లానింగ్ షెడ్యూల్ ఉండాలి, లైఫ్ లాంగ్ ప్లానింగ్. మళ్ళీ దాంట్లో ఇయర్స్ వారీగా, డికేడ్ వారీగా, దెన్ యాన్యువల్ వారీగా అది ఆ ప్లానింగ్ ఉండాలి. న్యూస్ పేపర్ డైలీ చదవాలా. ఒక రెగ్యులర్ డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ 8 గంటలకు లేస్తాము, సూర్యోదయం కన్నా ముందు లేవడము, కుదిరితే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము. అంటే ఒకే టైంకి లేవాలి. ఈరోజు 6 గంటలకు లేస్తా, రేపు 8 గంటలకు లేస్తా. ఇప్పుడున్న యువత లేట్ చాలాసేపు మెలకువ ఉండి ప్రొద్దున 8 గంటలకి అట్లా లేవడం అనేది చాలా చోట్ల ఐ అబ్జర్వ్. హాస్టల్స్లో, పర్టికులర్ హాస్టల్లో ఉండేవాడు రాత్రి 12 వరకు చదువుకుంటారు. రాత్రి 12 గంటలకు ఉండేది దయ్యాలు, నిశాచరులు అంటారు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ 9-10 లోపల పడుకోవాలి. జైనులంతా సూర్యాస్తమయానికి ముందే భోంచేస్తారు. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ హ్యాబిట్. పోనీ మనకు అంత కాకపోయినా కూడా అట్లీస్ట్ 8 o'clock తిని 10కి పడుకోవాలి. టుడే వీ విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. జీవనయానం కార్యక్రమాల్లో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు.